హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో చూపిస్తున్న పెప్లం టాపు ఆలియా కటింగ్ పెట్టి చాలామంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అడిగారు ఫుల్ హ్యాండ్స్తో. దానికోసం ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. నన్ను ఎంతగా ఆదరిస్తున్న మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు లైక్ చేసి చాలా మంచి మంచి కామెంట్స్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. మీకు మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఇంకా మంచి మంచి టిప్స్ అన్నీ చెప్తుంటాను. మీరు ఇలా నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే క్లాత్ని చూడండి. ఇది 2.5 మీటర్స్ క్లాత్. దీనికి పై వైపున ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. లోపల వైపు మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ అయితే టాప్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. వీనెక్ పెట్టి ఆలియా కటింగ్ కదా, ఇవి వచ్చేసి ఆర్మ్ హోలు, అలాగే లెంత్ ఇలా వస్తుంది. షార్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా షార్ట్ లెంత్ వస్తుంది. ఫ్రంట్ అనేది ఇలా ఆలియా కటింగ్ వస్తుంది. ఇలా కట్ చేసుకొని ఇక్కడ మనం ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇదైతే కటింగ్. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం బాడీ మెజర్మెంట్స్ చూసుకుందాం. ఫుల్ లెంత్ వచ్చేసి 30 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్, దాన్ని హాఫ్ చేసుకుంటే 7.5 వస్తుంది. అలాగే చెస్ట్ 38 డివైడెడ్ బై 4 చేసుకుంటే 9.5 ఇంచెస్ వస్తుంది. అలాగే వేస్ట్ వచ్చేసి 33 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసుకుంటే 8.5 ఇంచులు వస్తుంది. ఫుల్ లెంత్ టాపు 30 ఇంచెస్. మీకు కావాలి అంటే ఎంత లెంత్ అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి 24 ఇంచెస్, అనార్కలి టైప్ అనమాట. ఇప్పుడు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం క్లాత్ని ఇలా నీట్గా పరుచుకొని నీట్గా ఐరన్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని బాడీ లెంత్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కట్ చేసుకోవడం కోసం ఒకవైపున ఇలా 15 ఇంచెస్కి, బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చుల కోసం. 15 ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ వేసి దీన్ని సపరేట్ చేసుకుంటే మనకి బాడీ పార్ట్ అనేది దీంట్లో కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా దీంట్లో అడ్జస్ట్ అయిపోతాయి. ఎందుకు అంటే ఈ పన్నా కొంచెం వెడల్పు ఎక్కువ వచ్చింది కాబట్టి. చూడండి, ఇలా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఏదైతే కట్ చేసుకున్నానో ఆ పీస్ని ఇలా ఫోల్డింగ్ వేసాను 4. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా దీంట్లోనే అయిపోతాయి. ఇప్పుడు ఫుల్ లెంత్ 15 ఇంచెస్ తీసుకున్నాం కదా, చూడండి 15 ఇంచెస్ సరిపోయింది. షోల్డర్ వచ్చేటప్పటికి హాఫ్ తీసుకోవాలి. 15లో హాఫ్ డివైడెడ్ బై 2 చేస్తే 7.5 వస్తుంది. 7.5కి ఇలా ఒక మార్కింగ్ వేసి ఇక్కడ ఫుల్ నెక్ తీసుకుంటున్న బోట్ నెక్ కాబట్టి 1 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. మన షోల్డర్ అనేది క్రాస్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఫార్ములా అనేది పక్కన ఇస్తాను చూడండి. ఎవరికైనా సరే ఆ ఫార్ములా యూజ్ చేసి ఇలా మార్కింగ్ వేసుకోవచ్చు. ఇలా ఒక మార్కింగ్ వేసి ఇక్కడ కూడా 7.5 ఇంచెస్ ఉంది లేనిది చూసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసి ఈ ఎల్ షేప్ అనేది స్కేల్ యూజ్ చేసి స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఎల్ షేపు ఆర్మ్ హోల్ అనేది రౌండ్, ఇందులో మనం మార్కింగ్ వేసుకోవాలి కాబట్టి స్కేల్ యూజ్ చేసి ఎల్ షేప్ అనేది వేసుకొని అందులో ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తిప్పుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ అనేది ఫార్ములా యూజ్ చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది, ఉగ్గులు అనేవి రాకుండా. ఇలా ట్రై చేయండి. ఆర్మ్ హోల్ డివైడెడ్ బై చెస్ట్ డివైడెడ్ బై ఆర్మ్ హోల్ చేయి. ఆ 6 చేస్తే మనకు ఆర్మ్ హోల్ ఎవరిదైనా సరే మెజర్మెంట్ తెలుస్తుంది. ఇలా టేప్ని సమానంగా పెట్టి ఫోల్డ్ చేసుకుంటే హాఫ్కి ఇలా ఒక మార్కింగ్ వస్తుంది. 1/2 ఇంచ్ అనేది లోపలికి తీసుకొని షోల్డర్ అనేది ఈ స్కేల్ యూజ్ చేసి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ ఇలా తీసుకున్నాము అంటే 1/2 ఇంచ్ లోపలికి పర్ఫెక్ట్గా ఉంటుంది, ఉగ్గులు అనేవి రాకుండా. అక్కడ నుంచి ఇలా రౌండ్గా మనం ఏదైతే ఎల్ షేప్ వేసుకున్నామో అక్కడ రౌండ్ మార్కింగ్ చేసేయాలి. మన చెస్ట్ని డివైడెడ్ బై 6 చేస్తే ఎవరికైనా సరే ఆర్మ్ హోల్ లెంత్ అనేది అలా వేసుకోవచ్చు. ప్లస్ 1 ఇంచ్ కలుపుకోవాలి. అది నెక్ను బట్టి మార్చుకోవాలి. డీప్ నెక్ అయితే మైనస్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లోజ్ ఉన్న నెక్ అయితే ప్లస్ 1 ఇంచ్ కలుపుకోవాలి. అలాగే చెస్ట్ మెజర్మెంట్ కూడా ఇక్కడ పైన చూపిస్తున్నా చూడండి, ఆ విధంగా వేసుకోండి. మీ చెస్ట్ ఎంత అయితే దానికి డివైడెడ్ బై 4 చేసి ఇలా మార్కింగ్ వేసుకోండి. నేను చెస్ట్ వచ్చేసి 9.5 ఇంచెస్కి, అలాగే నడుము లూజ్ వచ్చేటప్పటికి 8.5 ఇంచులకి మార్కింగ్ వేసి ఎక్స్ట్రా ఖర్చు కూడా 1.5 ఇంచు మార్కింగ్ వేశాను. అది మనకు నచ్చినంత వేసుకోవచ్చు. షోల్డర్ దగ్గర కూడా క్రాస్ లైన్ ఇలా తీసుకోవాలి. షోల్డర్ అనేది సైడ్లు క్రాస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా క్రాస్ తీయాలి. దాన్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఇలా కట్ అయ్యాయి కదా, ఇది ఫ్రంట్ సైడు అలాగే బ్యాక్ సైడ్. బ్యాక్ సైడు టక్స్ వేసుకుంటున్నా కాబట్టి మనకి వీపు దగ్గర సన్నగా ఉంటుంది, పై వైపున వెడల్పుగా ఉంటుంది, నడుము దగ్గర సన్నగా ఉంటుంది. ఆ షేప్ అనేది తెలియాలి, నీట్గా రావాలి అంటే ఇక్కడ టక్స్ అనేవి వేసుకోవాలి. 4 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ వేసి టక్ పాయింట్ అనేది అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వేసి మనకు టక్స్ లెంత్ హై నెక్ కాబట్టి కొంచెం పైకి 5 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు, 4 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు. అది మన ఇష్టం. మరి 3.5 ఇంచులకి అయితే వేయొద్దు, ఉగ్గులు వచ్చేస్తుంది. మినిమం 5 ఇంచెస్కి వేసుకోండి చూపిస్తున్న విధంగా. అలాగే టక్ పాయింట్ని
ఇలా మార్కింగ్ వేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అటువైపు ఇటువైపు. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ హై నెక్కే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్కి చంక లోతు అనేది ఇలా 1/2 ఇంచు లోపలికి తీసుకోండి సరిపోతుంది. 1/2 ఇంచు టేప్తో మార్కింగ్ వేసుకొని తీసుకోవచ్చు, అంచనాకైనా తీసుకోవచ్చు. ఇలా 1/2 ఇంచు తీసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ సైడ్ నెక్ వీ నెక్ అనుకున్నాను. బ్యాక్ సైడ్ నెక్ హై నెక్ కదా, జస్ట్ 1 ఇంచ్ పెడుతున్నాను. ఇలా 3.5 ఇంచులకి వెడల్పు మార్కింగ్ వేసి 1 ఇంచుకి డౌన్ ఇలా బాక్స్ వేసుకొని కర్వ్ స్కేల్ యూజ్ చేసి నెక్ మార్కింగ్ అనేది చూపిస్తున్న విధంగా మార్క్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. హై నెక్ మెడ దగ్గరికి వస్తుంది బాగా. ఇలాంటి టాప్స్కి నెక్ ఇలా పెడితేనే బాగుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 3.5 ఇంచులకి ఇలా వెడల్పు మార్కింగ్ వేసి లూజు, అలాగే 6.5 ఇంచులకి నెక్ లోతు అనేది వేసుకుంటున్నా. వీ నెక్ కాబట్టి నాది కొంచెం షోల్డర్ వెడల్పుగా ఉంటుంది కాబట్టి 6.5 ఇంచులు పెద్దగా డీప్ అవ్వదు. అదే సన్నగా ఉన్న వాళ్ళకైతే 6.5 ఇంచులు డీప్ అయిపోతుంది, బ్రెస్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి షోల్డర్ని బట్టి నెక్క తీసుకోవాలి. నేను వీలైతే ఆన్లైన్ క్లాసెస్ చెప్పడానికి చూస్తాను, ఎవరికి ఎలా బాగుంటుంది, షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా లైవ్ క్లాసెస్ పెడదాం అనుకుంటున్నాను. దాని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, కావాలి అంటే పెడతాను. ఇప్పుడు ఆలియా కటింగ్ చేయాలి కాబట్టి ఆలియా కటింగ్ అనేది క్రాసు 13 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నా. నా బ్రెస్ట్ బట్టి 13 ఇంచెస్ వేసుకుంటున్నా. ఇంకా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు, 12 ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు. ఇలా క్రాస్ ఆ చివరి నుంచి ఈ చివరికి కోన్ షేపు స్కేల్ ఇలా పెట్టి క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. బ్రెస్ట్ సైజుని బట్టే ఆలియా కటింగ్ తీసుకోవాలి. ఒకవేళ పైకి తీసుకుంటే చెస్ట్ దగ్గర అనేది ఎత్తు వచ్చేస్తుంది, అంత బాగోదు లుక్ అనేది. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంచెం పైకి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, వీటికి పైపింగ్ వేసుకోవాలి. వీ నెక్ అలాగే కింది వైపును కూడా. వీ నెక్కి పైపింగ్ అనేది ఎలా వేయాలో నేను నెక్స్ట్ వీడియోలో పైపింగ్ ఎలా వేయాలి ఈజీగా అనేది చెప్తాను. ఇప్పుడైతే పైపింగ్ చూపించటం లేదు, ఎలా వేయాలో టిప్స్ ఏం చెప్పటం లేదు, జస్ట్ వేయటం చూపిస్తున్నా అంతే. ఇలా సన్నగా పైపింగ్ నడుము దగ్గర, అలాగే వీ నెక్ కూడా పైపింగ్ వేసుకొని ఈ పైపింగ్ని అటువైపు తిప్పేసి కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. డైరెక్ట్ కుచ్చు పైన పెట్టి కుట్టేయచ్చు అనమాట. ఇలా కనుక చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, లుక్ బాగుంటుంది. నా దగ్గర రెడీగా పైపింగ్ ఉంది కాబట్టి వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేయచ్చు, లేదంటే పర్లేదు స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఉన్న క్లాత్ ఉంది కదా, మిగిలిన క్లాత్ దాన్ని ఇలా ఫోల్డ్ వేసుకోవాలి. ఫుల్ లెంత్ బాడీ లెంత్ కలుపుకొని 30 ఇంచెస్ కదా, బాడీ లెంత్ వచ్చేటప్పటికి 14 ఇంచెస్ కదా. కింద కుర్చీలప్పుడు లెంత్ ఎంత తీసుకోవాలి, ఫుల్ లెంత్లోంచి 14 ఇంచెస్ మైనస్ చేయాలి, 16 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు కిందన 16 ఇంచెస్ తీసుకోవాలి. బాడీ లెంత్ కాకుండా మనం కుర్చీలు ఏదైతే పెట్టుకుంటామో బాడీకి కింద అది 16 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ కలుపుకుంటే ఖర్చు అనేది సరిపోతుంది. 17 ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసి కట్ చేసుకుంటున్నా. ఇది బ్యాక్ సైడ్కి. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ 17 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసి, మనకి లెంత్ ఎక్కువ కావాలి అంటే ఇక్కడ 17 కాకుండా ఇంకా ఎక్కువ మీరు వేసుకోవచ్చు, 20 వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీ డ్రెస్ లెంత్ని బట్టి. నేను ఇక్కడ షార్ట్ టాపే కుడుతున్నా, 2.5 మీటర్లే ఉంది కాబట్టి 17 ఇంచెస్ మాత్రమే తీసుకున్నా నాకు అడ్జస్ట్మెంట్ కోసం. ఇలా మొత్తం కుచ్చులు పెట్టుకోవాలి చిన్న చిన్నగా. కుచ్చు అనేది ఎలా పెట్టాలో కూడా ఇక్కడ చూపిస్తా చూడండి. ఆల్రెడీ బ్యాక్ సైడ్కి ఇలా పెట్టేశాను. ఇలా 2 చేతుకి వేళ్ళు మధ్యలో కుచ్చుని నెట్టుతూ స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా వస్తుంది. ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది ఏ ప్రాబ్లం ఉండదు, ఫాస్ట్గా కూడా వర్క్ అవుతుంది. నేనైతే అన్ని డ్రెస్సులకి ఇలానే వేస్తుంటాను. 2 చేతి వేళ్ళ మధ్యన ఇలా నెడుతూ కుట్టు వేయాలి. ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే 4 ఇంచులు కిందకే కుట్టు వేశాను, ఎందుకంటే ఆలియా కటింగ్ అనేది సైడ్లు కిందకు వస్తుంది కాబట్టి. ఇప్పుడు పై వైపును కూడా ఇంకొక కుట్టు వేసుకుంటున్నా. ఇది మొత్తం సెట్ చేసుకోవాలి, పిన్స్తో సెట్ చేసుకుని కుట్టుకోవాలి. క్రాస్ వచ్చింది కదా, ఆ క్రాస్ దగ్గర ఈ కుచ్చులు అనేవి చెదిరిపోకుండా ఉండడం కోసం 4 ఇంచులు కిందకు ఒక కుట్టు పైకి ఒక కుట్టు వేసా. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా పెట్టుకొని పై పార్ట్ ఏదైతే ఉందో క్రాస్ అనేది ఉండేటట్టు చూసుకుంటూ పిన్స్ పెట్టుకొని నీట్గా అతుక్కోవాలి. పిన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఉగ్గులు అనేవి రాకుండా నీట్గా సెట్ అయ్యేటట్టుగా కింద పీసు పై పీసు ఉండేటట్టు పిన్స్ నీట్గా పెట్టేసుకొని దానిపైన నీట్గా స్టిచ్చింగ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనం ఫినిషింగ్ నీట్గా ఇవ్వగలిగితే మనకు కస్టమర్స్ కూడా పెరుగుతారు.
బెస్ట్ ఫినిషింగ్కి ఇవ్వడానికి ట్రై చేయండి, ఎక్కువ బ్లౌజులు కుట్టడానికి ట్రై చేయొద్దు. ఎందుకు అంటే ఫినిషింగ్ బాగుంటే కస్టమర్స్ కూడా మన దగ్గరికి ఎక్కువగా వస్తారు కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఇవ్వడానికే చూడాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు పైపింగ్ ఏదైతే ఉందో అది కూడా మధ్యలో ఉండేటట్టు కుచ్చు అనేది కింద పెట్టి ఈ డ్రెస్ పార్ట్ పిన్స్ పెట్టుకున్నాం కదా చూడండి, పైపింగ్ పైన స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఆ క్రాస్ అనేది తెలియాలి, ఆలియా కటింగ్ క్రాస్ అనేది చూసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. పిన్స్ తీస్తూ స్టిచ్ వేసేసుకోండి. పిన్స్ ఉన్నా పర్లేదు, పిన్స్ అనేవి తిన్నగా పెట్టాలి, అప్పుడు మిషన్ కుట్టుపడినా పిన్స్ ఏమీ అవ్వవు. మొత్తం పిన్స్ అన్నిటిని తీసేసి కిందన స్టిచ్ ఏదైతే ఉందో 4 ఇంచుల కిందకు ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, స్టిచ్ మొత్తాన్ని విప్పేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ లోపల ఖర్చు ఉంది చూడండి, ఈ కటింగ్ క్రాస్ అనేది ఇది మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోండి, జాగ్రత్తగా కట్ చేయండి. ఎందుకు అంటే కిందన బాడీ పార్ట్ ఉంది కదా, అది కొంచెం కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నీట్గా నిదానంగా చేయండి. మళ్ళీ కట్ అయిపోతే లేనిపోని తలకాయ నొప్పులు కాబట్టి నిదానంగా జాగ్రత్తగా, ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, 1/2 ఇంచ్ మాత్రమే ఉండేటట్టు నీట్గా కట్ చేసుకోండి. ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది, ఆలియా కటింగ్ నీట్గా ఐరన్ చేసుకోవాలి. కాటన్ కాబట్టి ఐరన్ ఉంటే చాలా నీట్గా ఉంటుంది. ఏ డ్రెస్ అయినా సరే మనం కస్టమర్స్కి ఇచ్చేటప్పుడు ఏముంది, ఐరన్కి ₹1 ₹1 కరెంట్ అవుతుంది, దానికి చూసుకోకూడదు. ఐరన్ నీట్గా చేసాము అంటే ఫినిషింగ్ బాగుంటుంది, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా కుట్టేశాను, షోల్డర్స్ అటాచ్ చేస్తున్నా. షోల్డర్ అనేవి హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసేసుకోవచ్చు, నాకైతే ఇక్కడ ఏం రాలేదు, పర్ఫెక్ట్గానే కట్ చేశాను. ఇప్పుడు షోల్డర్స్ మొత్తాన్ని డబుల్ స్టిచ్ ఇలా కలుపుకోవాలి. ఇలా వేసుకున్నాక షోల్డర్ ఫినిషింగ్ కూడా ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. నేనైతే ఇలా ఫినిషింగ్ చేస్తాను, ఎందుకు అంటే రాను ఉతికే కొద్దీ ఈ పోములు అనేవి ఊడిపోకుండా నీట్గా ఉండాలి అంటే ఒక 1/2 ఇంచ్ ముక్కని ఇలా అటాచ్ చేసి బ్యాక్ సైడ్కి దీన్ని స్టిచ్ చేసుకున్నాము అంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్, ఎప్పటికీ చెక్కు చెదరవు క్లాతులు అనేవి. రెడీమేడ్ డ్రెస్సులకు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా షోల్డర్కి అలాగే సైడ్ కట్స్కి వేసి ఉంటాయి. ఎందుకు అంటే మన్నిక రావడం కోసం. ఇలా మనం ఇచ్చామంటే కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏముంది, 1/2 ఇంచ్ ముక్క డ్రెస్లో ఎలాగో మిగులుద్ది కదా, వేసేద్దాం మరి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. బ్యాక్ సైడ్కి ఉండేటట్టు దాన్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మిగిలి ఉన్న క్లాత్ ఉంది కదా, దాన్ని ఫోల్డ్స్ వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా 4 ఫోల్డ్ వేసుకుంటే 2 హ్యాండ్స్ రెడీ అవుతాయి ఇందులో. ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాక హ్యాండ్ లెంత్ వచ్చేసి 24 ఇంచెస్. అలాగే 1 ఇంచ్ అనేది మనం ఖర్చు పై వైపున కింది వైపున ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ 25 ఇంచెస్కి వేస్తున్నా. ఇప్పుడు ఫుల్ లెంత్లో 10.5 ఇంచెస్కి మోచేయి దగ్గర లూజు, అలాగే 3.5 ఇంచులకి చంకలోతు, హ్యాండ్ చంకలోతు, 7 ఇంచులకి ఒక మార్కింగ్, అలాగే 6.5 ఇంచులకు ఒక మార్కింగ్, 4.5 ఇంచులకు ఒక మార్కింగ్. నా హ్యాండ్ లూజ్ను బట్టి ఇలా వేస్తున్నా. అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ వేసుకొని ఖర్చు వీటిని కలుపుకోవాలి, ఖర్చుతో పాటు కలిపేసుకోవాలి. మెయిన్ లైను అలాగే ఎక్స్ట్రా మొత్తాన్ని ఇలా స్ట్రైట్ లైన్ వేసేసుకొని పై వైపున చూద్దాం. ఇప్పుడు 7 ఇంచులకి ఎక్కడైతే మార్కింగ్ వేసామో లూజ్ దగ్గర నుంచి ఇటువైపు క్రాస్గా మార్కింగ్ వేసుకొని ఇలా స్కేల్ యూజ్ చేసి రౌండ్ షేప్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ అనేది మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. నాకు క్లాత్ బట్టి అడ్జస్ట్ చేసుకున్నా. ఇప్పుడు చివరి ఒక ఫోల్డింగ్ వేసేసి ఇలా స్టిచ్ నీట్గా వేసుకోవాలి. పైపింగ్ వేసుకున్నా అది మన ఇష్టం. హ్యాండ్ కూడా అతికిసుకున్నాను, మీకు చూపించలేదు హ్యాండ్ అటాచ్ చేయడం అనేది. చంకలు అలాగే బాడీ కరెక్ట్గా ఉన్నాయో లేనిది సెట్ చేసుకొని ఇలా మనం ఎక్కడికైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడికి స్టిచ్ అనేది సమానంగా వేసుకోవాలి. చంకలు బాడీ అనేది సమానంగా ఉన్నది లేనిది చెక్ చేసుకుంటూ మొత్తానికి స్టిచ్ వేసేసుకోవడమే. చివరి వరకు చూసుకొని మన ఖర్చు ఎంతైతే కావాలో అంతా వేసుకొని మార్కింగ్ వేసుకొని పర్ఫెక్ట్గా కుట్టుకోవడమే. ఇప్పుడు చివరను కూడా ఫోల్డింగ్ వేసేసి కుట్టుకోవాలి. చివరన ఒక ఫోల్డ్ వేసి స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. పక్కన పంచె చూపిస్తున్నా చూడండి, ఈ పంచెతో ఒక డ్రెస్ కుడదాం అనుకుంటున్నాను, యూజ్ఫుల్. మీకు వీడియో కావాలి వద్దు అన్నది కామెంట్ చేయండి. ఎలా ఉంటుంది, ఏ డ్రెస్ కుడతాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయాలా వద్దా, ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్, మళ్ళీ కలుద్దాం.